ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దేవి భాగవతం 5వ స్కందము 23 అధ్యాయము. శుంభ నిశుంభుల కథ. దేవతల ప్రార్థన వింది భగవతి పార్వతి ఉత్తర క్షణంలో తన శరీరంలోంచి ఉగ్రరూపంతో ఒక అంబికను పుట్టించింది. ఆమె పేరు కౌశిక అని ప్రసిద్ధికి వచ్చింది. ఆమె శరీరం కారు నలుపుగా ఉంది. అందుకని ఆమెకి కాళిక అని కూడా మరో పేరు వచ్చింది. ఆమె రూపు ఎంతో అంత భయంకరంగా ఉంది. అంచేత ఆమెను చూస్తేనే రాక్షసులు భయభ్రాంతులయ్యేవాళ్ళు. ఆమెకి కాళరాత్రి అని కూడా మరే పేరు. ఒంటి నిండా నగలతో ఆమె పరమ సౌందర్యవతిగానూ అవుపడేది. దేవతలారా, మందహాసంతో అంది అంబిక, భయపడకండి, నిశ్చింతంగా ఉండండి. మీ శత్రువుల పని నేను పట్టిస్తాను. వెళ్ళండి, మీ పనులు మీరు చూసుకోండి. రణరంగంలో వీరవిహారం చేస్తాను నేను. శుంభనిశుంభుల్ని మిగిలిన వాళ్ళందరినీ మింగేస్తాను అంటూనే సింహం మీద కాచుకుంది ఆమె. కౌశికిని వెంట పెట్టుకుని శుంభుడి రాజ్యానికి బయలుదేరింది. రాజధాని పట్నం బయటకొక ఉపవనంలో ఆగింది. సమస్త విశ్వాన్ని మన్మథుణ్ణి మోహింపచేసే కంఠంతో గానం చేయడం ప్రారంభించింది. ఆ గానం విని ఉపవనంలో పశువులు పక్షులు కూడా మేతలు మానేసి మెడలు మీదకెత్తి విన్నాయి. ఆకాశ మార్గాన్న దేవతలు దేవి లీల చూసి ఆనందాశ్చర్యాలు పొందారు. సరిగ్గా అదే సమయానికి చండు ముండు ఆ తోటలోనే తిరగడానికి వచ్చారు. దగ్గరికి వెళ్ళి చూశారు వాళ్ళు. దివ్య రూపవతి అంబిక పాడుతోంది. కాళిక ఆమె దగ్గర నుంచుంది. తమ కళ్ళు తాము నమ్మలేకపోయారు. నుంచున్న పాలాన శుంభ మహారాజు దగ్గరికి పరిగెత్తారు. మహారాజా అతడితో విన్నవించారు. చండముండులు, హిమాలయం నుంచి ఒక అందమైన పడచు మన ఉపవనంలోనికి వచ్చింది. తనంత తానే వచ్చింది. సింహం మీద కూర్చుంది. ఆమె అవయవాలన్నీ శుభలక్షణాలతో ఎంచక్కా ఉన్నాయి. ఆమె ఎంత అందంగా ఉందంటే మన్మథుడు కూడా ఆమెను చూస్తే మతి పోగొట్టుకుంటాడు. స్వర్గలోకంలోనూ గంధర్వలోకంలోనూ భూమండలం మీద ఎక్కడ చక్కని చుక్కని చూడలేదు, వినలేదు. ఆమె పాట పాడుతూ ఉంది. ఆమె పాట ఎంత మోహనంగా ఉందంటే మనుషులే కాదు, పశుపక్షులు కూడా చలించకుండా వింటున్నాయి. అబ్బా, అంత అద్భుతంగా ఉంది. ఆమె ఎవరి కూతురో తెలుసుకోవాలి. ఎందుకు వచ్చిందో ఆమెను నువ్వు అట్టే పెట్టుకోవాలని మా అభిప్రాయం. ఆమె నీకు తగిన ఆడది. ఆమె విషయం కనుక్కుని కోటకి తీసుకువచ్చి ఆమెను పెళ్లి చేసుకో. ఇంత రూపవతి లోకంలో ఎక్కడా దొరకదు. దేవతల రత్నాలన్నీ నీ చేతికి చిక్కించుకున్నావు. ఈ స్త్రీరత్నం కూడా కావాలి. నీ పరాక్రమంతో దేవేంద్రుడి ఐరావతం లాక్కున్నావు. కల్పవృక్షము కామధేనువు లాక్కున్నావు. 7 మొహాల గుర్రం తీసుకున్నావు. హంసధ్వజంతో ఉన్న బ్రహ్మదేవుడి రత్నాల విమానం నీది చేసుకున్నావు. కుబేరుడి ధనాగారం కొల్లగొట్టావు. వరుణుడి తెల్ల గొడుగు లాక్కున్నావు. నీ తమ్ముడు వరుణ్ణి గెలిచి అతడి పావశాలు తీసుకున్నాడు. సముద్రుడు నీకు భయపడి వాడని పద్మాలహారము, విలువైన మహారత్నాలు కానుక పెట్టాడు. మహాపరాక్రమంతుడివి నువ్వు, మహాగుణవంతుడివి. మృత్యువుని ఓడించి దాని శక్తి లాక్కున్నావు. యముణ్ణి గెలిచి యమదండం లాక్కున్నావు. మేనక మొదలైన అప్సరసులు నీ ఇంట తొత్తులై ఉన్నారు. ఇలా అన్ని రత్నాలు నీ దగ్గర ఉన్నాయి. ఇక ఈ నారీరత్నం కూడా నీది కావాలి. స్త్రీరత్నం ఇంట అడుగు పెట్టడంతోనే అన్ని రత్నాల శోభ అధికమవుతుంది. అప్పుడే వాటికి రత్నాలన్న పేరు సార్థకమవుతుంది. మహారాజాదిరాజా, 3 లోకాల్లోనూ ఇలాంటి ఆడది దొరకదు. అంచేత వెంటనే ఆ చిన్నదాన్ని తెచ్చి నీ రాణిగా చేసుకో. చండముండుల మాటలు విని సంతోషంతో వికసించింది శుంభుడి మొహం. పరక్కనున్న సుగ్రీవుణ్ణి చూసి ఇలా అన్నాడతడు. సుగ్రీవ, మంచి ప్రతిభావంతుడివి నువ్వు. ఇప్పుడు దూతగా పని చెయ్యాలి నా కోసం. నువ్వు తక్షణం వెళ్ళు. ఆమెతో చెప్పవలసినట్టు చెప్పి ఇక్కడికి వచ్చేటట్లు చెయ్యి. ఆడదాన్ని చిక్కించుకోవాలంటే సామము దానము వినియోగించాలంటారు. శృంగారరస కోవిదులు భేదనీతి ప్రయోగిస్తే రసాభసం అవుతుంది. దండనీతి వల్ల ఆటే కట్టడిపోతుంది. మంచి మాటలకి డబ్బుకి లొంగని ఆడది ఎవరితో చెప్పు? ప్రేమగా కులాసాగా తియ్యన మాటలాడి చాతుర్యం పనిచేస్తే ఏ ఆడదైనా ఇట్టే పడిపోతుంది. శంభుడి ఆదేశం ప్రకారం ఉన్న పలాన బయలుదేరాడు సుగ్రీవుడు. ఉపవనంలో ప్రవేశించాడు. నిజంగానే ఓ జగదేక సుందరి సింహం మీద కూర్చుని ఉంది. దగ్గరకు వెళ్ళి భగవతికి నమస్కరించాడతడు. అమ్మాయి, మధురంగా అన్నాడు. మా మహారాజు శుంభుడు దేవతల శత్రువు. అతడు సర్వాంగ సుందరుడు.
త్రైలోక్యాధిపతి సూర్యుడు సర్వలోకాలు జయించాడు. నీ సౌందర్యం విన్నాడు, నిన్ను మోహించాడు. అతడి మనస్సులో లేదు. అందుకని నన్ను నీ దగ్గరికి పంపాడు దూతగా. నీకు నమస్కరించి ప్రేమ సందేశం పంపాడు. విను ఓ కాంత, దేవతలందరినీ ఓడించేశాను నేను. 3 లోకాలకి నేనే సామ్రాట్నిప్పుడు. యజ్ఞభాగాలన్నీ నావే. దేవతల దగ్గర రత్నాలన్నీ నేనే లాక్కున్నాను. అన్ని లోకాలలోనూ రత్నాలు లేకుండా చేశాను. ముల్లోకాలలో రత్నాల్ని నేనే అనుభవిస్తున్నాను. దేవతలు, దానవులు, మానవులు అందరూ నా ఆధీనంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగాని విషయం చెవిలో పడింది. నా హృదయంలో నీ మీద ప్రేమ రేకిస్తోంది. ఏం చెయ్యను? నీ దాసుణ్ణి అయిపోయాను. నువ్వు ఏది ఆదేశిస్తే అదే చేస్తాను సర్వదా. నీ వాణ్ణి. మన్మధుడు నా మీద దండెత్తాడు. ఇతడి బాణాల నుంచి నన్ను రక్షించు. నువ్వు నా దానివిక. ముల్లోకాల సామ్రాజ్యవై భోగభాగ్యాలను అనుభవించు. మరణ పర్యంతం నువ్వు గీసిన గీటును దాటను. దేవతలు, దానవులు, మానవులు ఎవరూ నన్ను చంపలేరు. కనుక నన్ను కట్టుకుంటే ఎల్లప్పుడూ పుణ్యస్త్రీగానే ఉంటావు నువ్వు. నీ పసుపు కుంకుమ ఎప్పుడూ మాయవవు. నా భారీగా ఉండి ఎక్కడ కావలిస్తే అక్కడ విహరించగలవు. ఇది మా శుంభ మహారాజు సందేశం. ఓ కందిరీగా నడుముదానా, అరటి కంబల్లాంటి తొడలదానా, అందమైన మొహందానా, మదంతో మత్తెక్కిన కళ్ళదానా, ఆలోచించుకుని మాట ఇయ్యి. ప్రేమతో మధురంగా మారు సందేశం చెప్పు చంచలాక్షి. వెంటనే వెళ్ళి నీ సందేశం మా మహారాజుకి వినిపిస్తాను. శీఘ్రీవుడు తెచ్చిన సందేశం విని ముసిముసి నవ్వులు నవ్వింది జగదాంబ శ్రీదేవి. దూత మధురంగా అందామె. మీ శుంభ నిశుంభుల్ని ఇద్దరిని ఎరుగుదును. అవును, దేవతలందరినీ గెలిచారు వాళ్ళు. శత్రువన్నవాడు లేకుండా చేసుకున్నారు. సర్వగుణరాశులు వాళ్ళు. సర్వ సంపదలు, రుణగతులు, దానవంతులు, వీరులు, మన్మధుడిలాంటి అందగాళ్ళు, 32 సులక్షణాలు కలవాళ్ళు. దేవతలు, దానవులు, మనుషులు ఎవరూ చంపలేరి వాళ్ళని. ఇవన్నీ విని ఆ మహారాక్షసుల దర్శనం చేయడం కోసమే ఇలా వచ్చాను. రత్నం తన శోభ పెరగాలంటే బంగారం దగ్గరికి రావాలి కదా. నా కోసం భర్తని వెతుకుతూ బహుదూరం నుంచి వచ్చాను. స్వర్గంలో దేవతలందరినీ చూశాను. భూమి మీద మనుషులందరినీ చూశాను. గంధర్వుల్లోనూ రాక్షసుల్లోనూ ఉన్న 50 మందిని చూశాను. మీ శుంభమహారాజు పేరు వింటే చాలు అందరూ గడగడలాడుతున్నారు. అందుకనే అతడి పేరు విని అతడి దర్శనం కోసం వచ్చాను. పనుకట్టుకుని దూత, నువ్వు వెళ్ళి ఏకాంతంగా మీ మహారాజుతో నా సందేశంగా ఇలా చెప్పు. మహారాజా, నువ్వు మహాబలవంతుడివని, అందగాళ్లలో అందగాడని, మహాదాతవని, గుణవంతుడివని, సూర్యుడువని, సర్వ విద్యా విశారదుడివని, దేవతల్ని గెలిచినవాడవని, అన్నిటా దక్షుడవని, కూలీసుడువని, అన్ని రత్నాలు అనుభవించేవాడువని, సర్వస్వతంత్రుడువని, ఇంత ఔన్నత్యము స్వబలంతోనే సాధించినవాడువని, మహాపురుషుడివని తెలిసి పరిగెత్తుకు వచ్చేశాను. నేను భర్త కోసం వెతుకుతున్నాను. నిజం చెప్పాలంటే నీకు తగిన దాన్ని అందుకునే కోరి నీ పట్టణానికి వేంచేశాను. అంతా నిజమే, కానీ నా వివాహ విషయంలో ఒక ఆటంకం ఉంది, మరేమీ కాదు. చిన్నప్పుడు ఆటలాడుకుంటూ బాల్య చాపల్యం వల్ల ఒక ప్రతిజ్ఞ చేశాను. యుద్ధంలో నన్ను ఓడించిన బలవంతుణ్ణి కానీ పెళ్లి చేసుకోను అని. నా ప్రతిజ్ఞ విని నా చెలికత్తెలు మొదట తెల్లపోయారు, కానీ తరువాత విరగబడి నవ్వారు. తెలివి తక్కువగా ఇంత ఘోరమైన ప్రతిజ్ఞ ఎందుకు చేశావన్నారు. రాక్షసరాజా, దీన్ని బట్టి నువ్వు తెలుసుకోగలవు నా బలం మీద నాకెంత నమ్మకం ఉందో. ఇంతకీ చెప్పవలసింది ఏమిటంటే, నాతో యుద్ధం చెయ్యి, నన్ను ఓడించు. అదిగో అప్పుడు నీ కోరిక ఫలిస్తుంది. నువ్వో నీ తమ్ముడు శుంభుడో వచ్చి యుద్ధం చేయండి, నన్ను ఓడించండి. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 23వ అధ్యాయము. 24వ అధ్యాయము శుంభ నిశుంభుల కథ. దేవి మాటలు విని నోరు వెళ్ళబెట్టాడు దూత శీఘ్రీవుడు. ఏమిటి నువ్వంటున్నది అన్నాడతడు. ఆడవాళ్లకి సహజమే చంచల బుద్ధి. దేవేంద్రుడంతటి మహామహులు మా రాజు ముందు తోకలు ముడిచేశారు. ఆయనతోనే యుద్ధం చెయ్యడం నువ్వు పైగా గెలవగలనని అనుకుంటున్నావేమో. ఏం వెర్రి! ఈ 3 లోకాల్లోనూ శుంభ మహారాజుతో పోరాడగల వీరులే లేరు. అసలు అతడి ముందు నిలవడం సాధ్యమా అంట. ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. తన బలము ఎదుటి బలము తెలుసుకోంది ఏ మాట నోట రానివ్వకూడదు. తప్పు. ముల్లోకాల సామ్రాట్ మా రాజు. అంతవాడు నిన్ను కోరుతున్నాడు.
మోహించి అంగీకరించు. నా మాట విను. శుంభుణ్ణో నిశుంభుణ్ణో ఇద్దరిలో ఎవరు నీకు నచ్చితే అతన్ని వివాహం చేసుకో. కాదనకు. నీ మేలు కోరి చెబుతున్నాను. పెళ్ళంటే యుద్ధమంటావేమిటి? బుద్ధిమంతులు శృంగారం అనుభవిస్తారు. యవ్వనం దానికి అనుకూలమైన సమయం. నాతో నువ్వు రాకపోతివా? శుంభమహారాజు మండిపడతాడు. సేవకుల్ని పంపి నిన్ను బలవంతంగా లాక్కుపోతాడు. కనుక అమ్మాయి, గౌరవంగా వచ్చెయ్యి. గౌరవానికి తగిన దానివి నువ్వు. పువ్వులాంటి సుకుమారివి నువ్వు. బాణాలతో యుద్ధం కాదు నువ్వు చెయ్యవలసింది. నువ్వు చెయ్యవలసిందల్లా మన్మథ యుద్ధం. రతిని మించిన సుఖం లేదు. రతి యుద్ధం. ఈ రెండిటిలో ఏది సారమైనదో నువ్వే విచారించు, తెలుస్తుంది. శుంభనిశుంభుల్లో ఎవరినో ఒకరిని నీ భర్తగా వరించు. ఎంతో సుఖపడతావు. నిజమేనయ్యా నువ్వు చెప్పింది అంది దేవి. మంచి మాటకారివి నువ్వు. శంభుడు నిశుంభుడు మహాబలవంతులని తెలుసు నాకు. అయితే ఏం చేయను? చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞ ఎలా తప్పేది? శుంభుడు నిశుంభుడు అందగాళ్ళైనంత మాత్రాన నా భర్తలు కాలేరు. ఈ మాట స్పష్టంగా వాళ్ళతో చెప్పు. నన్ను యుద్ధంలో గెలిచి వాళ్ళిద్దరిలో ఎవరైనా సరే కట్టుకోవచ్చు. నా మాటగా మీ రాజుతో ఇంకా ఇలా చెప్పు. నేను యుద్ధం చేయడం కోసమే ఇక్కడికి వచ్చాను. సమర్థుడివి నువ్వు. యుద్ధం దానమియ్యి. వీరధర్మం పాలించు. నా త్రిశూలం చూసి భయమేస్తే పాతాళానికి పారిపో. బతుకు మీద ఆశ ఉంటే స్వర్గము భూలోకము వదిలి వెళ్ళిపో. నా సందేశం విని మీ రాజు తనకేగి ఏది మంచిదైతే వస్తే అది చెయ్యమను. మగవాళ్ళ దగ్గర, ప్రభువు దగ్గర నిజం చెప్పడమే దూత ధర్మం. హేతుయుక్తంగా, నీతియుక్తంగా, ప్రాబల్యయుక్తంగా పలికిన దేవి పలుకులు విన్నాడు సుగ్రీవుడు. నిచ్చెరపోయాడు. పదే పదే ఆ మాటలు మననం చేసుకుంటూ శంభుడి దగ్గరికి తిరిగి వచ్చాడు. అతడి పాదాలకు మొక్కాడు విన్నవించాడు. రాజాది రాజా, సత్యము ఏలిన వారికి ప్రియమైన మాట సత్యం చెప్పవచ్చు. ప్రియమైన సత్యం చెప్పడం కష్టం. మహారాజుకి నచ్చని మాట నోటి నుంచి బయటపడిందో ఈ తల ఎగిరిపోతుందని భయం. అయినా నా ధర్మం నేను నిర్వహించాలి. నిజం మనవి చేస్తున్నాను. ఆ పడచు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి కూతురు, దానిని బలాబలాలేమిటో ఇవేమీ తెలుసుకోలేకపోయాను. అయినప్పుడు ఆమె మనసులో ఏముందో ఎలా తెలుసుకోగలను? ఒకటి మాత్రం బాగా తెలిసింది. ఆమెకి వల్లమానిన గర్వం కర్ర విరిచినట్లు మాట్లాడుతుంది. చిన్నప్పుడు చెలికత్తెలతో ఆటలాడుకుంటూ నేను ప్రతిజ్ఞ చేశాను. యుద్ధంలో నన్ను గెలిచిన వాణ్ణి, నాతో సమానుడైన బలవంతుణ్ణి నేను పెళ్లి చేసుకుంటానని. కనుక ఓ శుంభమహారాజా, నా ప్రతిజ్ఞ భంగం కాకూడదు. నాతో యుద్ధం చెయ్యి. నన్ను ఓడించు. అప్పుడే నన్ను వశపరుచుకుంటావు అంది. ఆమె మాటలు విని తిరిగి వచ్చాను. ఏలినవాడ ఆలోచించి ఏది చెయ్యాలో అలా చెయ్యవచ్చు. అపురూపమైన అందకత్తె. ఆమె ఆయుధాలు పట్టుకుని సింహం మీద కూర్చుని ఉంది. యుద్ధానికి సిద్ధంగా ఉంది. తన ప్రతిజ్ఞ తప్పనంటోందామె. సుగ్రీవుడి మాటలు విన్నాడు శుంభుడు. పక్కనే కూర్చున్న తమ్ముడి వైపు చూశాడు. విన్నావు కదా తమ్ముడు, ఇప్పుడు ఏం చేయడం మంచిదంటావు? ఒక ఆడది యుద్ధం చేస్తానంటుంది. నువ్వు వెళతావా? నన్ను వెళ్ళమంటావా సేనలతో? నువ్వేం చెబితే అది చేస్తాను అన్నయ్య. శుంభుడికి బదులు చెప్పాడు నిశుంభుడు. నువ్వు వెళ్ళనక్కర్లేదు, నేను వెళ్ళనక్కర్లేదు. మన ధనుణ్ణి పంపితే చాలు. అతడే ఆమెను ఓడించి తీసుకువస్తాడు. అప్పుడు ఆమెని పెళ్లి చేసుకోవచ్చు. అవును అంటూ దగ్గరే కూర్చున్న ధూమ్రలోచనని వైపు చూశాడు శుంభుడు. ధూమ్రలోచన, ఇప్పుడే బయలుదేరు. పెద్ద సేన కూడా తీసుకుని వెళ్ళు. మహాగిరిగా ఉందిలా ఉంది దానికి అది కాస్త తీర్చేసి మహాగేరగా ఉందిలా ఉంది దానికి అది కాస్త తీర్చేసి ఈడ్చుకురా. ఎవరైనా దేవత కానీ, దానవుడు కానీ, మానవుడు కానీ దానికి సాయం చేస్తే చంపేయి. ఆమె దగ్గర నల్లగా మసిబొగ్గులా ఉందట కదూ ఒకతే, ఆ కాళికను చంపేయి. సింహం మీద చిన్నదాన్ని మాత్రం మెత్తడి బాణాలు వేసి లొంగదీయి. హాని మాత్రం చెయ్యకు. ఏ ఉపాయం చేసైనా ఆమెను ప్రాణంతో పట్టుకురావాలి. ఆమె శరీరం వెన్న వంటిది సుమా. నడుం పిడికిల్లో ఇమిడిపోతుంది. బహుభద్రంగా చూడాలామెని. ఆమె సాయం కోసం ఆయుధాలు వచ్చిన వాళ్ళందరినీ మాత్రం కదలనివ్వకూడదు. ఆమెను మాత్రం చంపకూడదు. ఏమైనా సరే అంటూ ఆజ్ఞాపించాడు. ఉన్న పలాన లేచాడు ధూమ్రలోచనుడు. శుంభ మహారాజుకి ప్రణామం చేశాడు. పెద్ద రాణువ వెంట పెట్టుకుని దేవి దగ్గరికి యుద్ధానికి వెళ్ళాడు. అతడి రాణువులో 60,000 వీర సైనికులున్నారు. దేవిని చూసి ముందుగా వినయంగా మధురంగా అందుకున్నాడు అతడు. దేవి, మా మహారాజు శుంభుడు నీకోసం ఎంతో ఆతురపడుతున్నాడు.
నీతి తెలిసిన ప్రభువు మా మహారాజు. అందుకనే రసభంగం కాకుండా ముందు దూతని పంపాడు. విపరీతంగా మాట్లాడావు నువ్వు, దూతని తిప్పికొట్టావు. నీ సందేశం విని మహారాజు చాలా విచారించాడు. శృంగారసం తెలియదని దానిని నువ్వు మన్మథ వేదన అనుభవిస్తున్నాడు మా మహారాజు. నీ మాటల మర్మం గ్రహించలేకపోయాడు దూత. యుద్ధంలో నన్ను గెలవాలి అన్న నీ మాటల అంతర్ధానం అతడికి అవగతం కాలేదు. యుద్ధం 2 విధాలు. ఒకటి మన్మథ యుద్ధం, రెండోది మారణ యుద్ధం. మొదటిది కామం వల్ల జరుగుతుంది, రెండోది ఉత్సాహం వల్ల జరుగుతుంది. పాత్ర భేదం వల్ల ఇవి జరుగుతాయి. నీ వంటి సుందరితో జరిగే యుద్ధం మన్మథ యుద్ధమే కదా. పగవాళ్లతో జరిగేది ఉత్సాహ యుద్ధం. మన్మథ యుద్ధం వల్ల సుఖం కలుగుతుంది, పగవాడితో చేసే ఉత్సాహ యుద్ధం వల్ల దుఃఖం కలుగుతుంది. అమ్మాయి, నీ మనసులో మాట నాకు తెలుసు. మన్మథ యుద్ధం చెయ్యాలనే నీ సంకల్పం. ఆడదాని అభిప్రాయం అవగతం చేసుకోవడంలో మా మహారాజుని మించిన వాడు మరొకటి లేదు. అందుకనే ఇంత సైన్యంతో నన్ను పంపాడు. నెరజానవు నువ్వు, నా మాట విను. 3 లోకాల ఆధీశ్వరుడు శంభ మహారాజు దేవతలందరినీ కాళ్ళ క్రింద తొక్కుపెట్టాడు. అతన్ని వరించి పట్టపురాణివై భోగాలు అనుభవించి కామశాస్త్ర పండితుడతడు. రతియుద్ధంలో నిన్ను తప్పక ఓడిస్తాడు. నువ్వు విచిత్రమైన శృంగార భోగాలు ఎన్ని చూపితే అతడున్నో అన్నీ చూపుతాడు. ఈ నల్లపిల్ల కాలిక నీతో పాటే ఉంటుంది మహారాజు భవనంలో. మహారాజు రతియుద్ధంలో నిన్ను గెలిచి నువ్వు అలసిపోయాక నిన్ను సుఖశయ్య మీద పడుకోపెడతాడు. నక్షత్రాలతో నీ శరీరం మీద ఎరువులు చిత్రిస్తాడు. దంతాక్షాలతో నీ పెదవులు గాయం చేస్తాడు. ఒళ్ళంతా నీకు చెమట్లు పోస్తాయి. అదుగో అప్పుడు నీ రతి యుద్ధాభిలాష తీరుతుంది. నిన్ను చూడడంతో నీ దాసుడైపోతాడు మా రాజు. నీ మేలుకేరు చెబుతున్నాను, నా మాట విను. మానవతివి నువ్వు. శుంభుడి భార్యవైతే లోకాలన్నీ మన్నిస్తాయి నిన్ను. ఆయుధాలతో యుద్ధం చేసేవాళ్ళు అభాగ్యులనుకో. ఆయుధాలు యుద్ధానికి తాపులతో అశోకం చెవిక రతి యుద్ధమే నీకు రాణిస్తుంది. ఆడదాని తావులో అశోకం వికసిస్తుంది. నీ పాదతాడనం వల్ల, నీ ఆలింగనాల వల్ల రాజు అశోకుడై అశోకం లేనివాడై కలకలా వికసిస్తాడు అన్నాడు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 24వ అధ్యాయం. ఈరోజు సంపూర్ణం.